ఇక ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణం నిర్ధారించడమే లక్ష్యంగా విజయవాడలో ఏర్పడిన మొట్టమొదటి ల్యాబ్ యాక్యురేట్ ల్యాబ్. ఈ ల్యాబ్లో తాగునీరు, నెయ్యి, నూనెలు, పాలు, ఆహార పదార్థాలు ఇతరత్ర అన్నింటిపై పరీక్షలు నిర్వహించి ఆయా పదార్థాల నాణ్యత ప్రమాణం నిర్ధారిస్తారు. ఆహారం, మంచినీటిలో పెస్టిసైడ్స్ కలిసాయో లేదో గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చుంటున్న యాక్యురేట్ ల్యాబ్ జనరల్ మేనేజర్ మనోహర్తో మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను ఏదైతే నిర్ధారించాలో ఆ ల్యాబ్లో ఉన్న మన ప్రస్తుతం యాక్యురేట్ ల్యాబ్ అంటే విజయవాడలో మొట్టమొదటి అదేవిధంగా ఏకైక ల్యాబ్ అని చెప్పాలి. ఇక్కడ పాలు నుంచి నెయ్యి ఇటువంటి ఆహార పదార్థాలన్నిటికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ మొత్తం వాటికి సంబంధించిన నాణ్యతా ప్రమాణాలని టెస్టింగ్ చేసిన అనంతరమే బయటికి పంపుతారు. పలు కంపెనీలు కూడా ఏదైతే ఈ యాక్యురేట్ ల్యాబ్స్ మీద ఆధారపడుతున్నాయి. దీనిలో ఉన్నటువంటి ఏదైతే క్వాలిటీ టెస్ట్ ఏదైతే ఉందో, టెస్టింగ్ ఏదైతే ఉందో వాటిని ఇక్కడ యాక్యురేట్ ల్యాబ్లో టెస్ట్ చేసిన అనంతరమే వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితుంది. మనతో పాటు యాక్యురేట్ ల్యాబ్కి సంబంధించి జనరల్ మేనేజర్ మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇవాళ మిమ్మల్ని మొట్టమొదటిసారి కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. వైకే తరఫున మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఎందుకంటే విజయవాడలో అంటే ఈ పరిధిలో అంటే అటు ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాదు అక్కడ ఉన్నాయి, ఇక్కడ విజయవాడలో మీదే ఏకైక సంస్థ యాక్యురేట్ ల్యాబ్స్. సో ఆహారానికి సంబంధించి మీరు మొత్తం అంతా కూడా టెస్టింగ్ చేస్తుంటారు. వీటి గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీ. ఇక్కడ వచ్చేసి మనము తినే ఫుడ్ కానీ, తాగే నీరు కానీ, పీల్చే గాలి కానీ వీటన్నిటిలో అడల్ట్రేషన్స్ జరిగినాయా లేవా అనేది మేము మానిటర్ చేసి చెప్తూ ఉంటామండి. ఇక్కడ జనరల్గా మనం ఫుడ్లో వచ్చేసి కంటామినెంట్స్ అంటే హెవీ మెటల్ కంటామినేషనా, పెస్టిసైడ్ కంటామినేషనా, జనరల్ కెమికల్సా, అదర్ ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందా లేదనేది ఇక్కడ మేము టెస్ట్ చేస్తాము. అట్ ది సేమ్ వాటర్లో కూడా చేస్తామండి. ఇండస్ట్రీలో పొల్యూషన్ కూడా చెక్ చేస్తాము. ఇది మా రోల్ అండి. ఇక్కడ జనరల్గా మనం చూస్తున్నట్లయితే ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి దీన్ని గ్యాస్ క్రోమటోగ్రఫీ విత్ మాస్ స్పెక్ట్రోమీటర్ అంటాము. జనరల్గా మనం బయట చూస్తుంటాం ఈ రోజుల్లో అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటుంటారు. అది నిజంగా ఆర్గానిక్ ప్రోడక్టా అనేది సర్టిఫై చేసే ల్యాబ్ మనదేనండి. ఇక్కడ వచ్చేసి మనము అది పెస్టిసైడ్స్ ఉన్నాయా, పెస్టిసైడ్స్ లేవా అనేది మేము ఈ మిషన్ యూస్ చేసి మేము సర్టిఫై చేస్తామండి. రైట్. ఇప్పుడు పాలు కూడా అంటే ఇప్పుడు పాలలో కూడా కల్తీ ఏర్పడుతుందని బయట తెలుస్తూ ఉంది. చాలామంది ప్రాణాలతో కూడా పోరాడుతున్నారు ప్రస్తుతం. అయితే పాలకు సంబంధించి ఎటువంటి లెవెల్స్ ఉంటాయి అంటే శాచురేటెడ్ అవన్నీ ఉంటాయి కదా, దానిలో రకాలేంటి, మీరు ఎలా వాటిని నిర్ధారిస్తారు కల్తీ పాలు కావని? రైట్ అండి. జనరల్గా పాలు అడల్ట్రేషన్ అనేది మనకి డిఫరెంట్ వేలో జరుగుతూ ఉంటుందండి. ఒకటి వచ్చేసి జనరల్గా మనము పాలు పోయించుకునేటప్పుడు అది ఫ్యాట్ ఎలా ఉంది లేకపోతే ఎస్ఎన్ఎఫ్ ఎలా ఉంది అనేది కామన్గా చూస్తుంటాం. దానితో పాటు ఏమన్నా స్టార్చ్ పౌడర్ కలిపారా, గ్లూకోజ్ కలిపారా, నైట్రోజన్ యూరియా కలిపారా, షుగర్స్ కలిపారా, లేకపోతే హార్మ్ఫుల్ అయిన పామ్ ఆయిల్ని కలిపారా, ఇలాంటివన్నీ మనం చెక్ చేస్తే మనకి హెల్త్కి మంచిగా ఉంటుంది. అలాంటి పాలు అంటే టెస్టెడ్ ప్రోడక్ట్ తాగితే బాగుంటుందని. ఇతర కంపెనీలు అంటే ప్రస్తుతం కంపెనీలన్నీ కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన టెస్టింగ్ చేయకుండా మాత్రం ఇవ్వని పరిస్థితి ఉంది. దానికోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాటికి సంబంధించి ఎటువంటి టెస్టింగ్లు నిర్వహిస్తుంటారు? జనరల్గా అండి ఆథరైజ్డ్ డైరీస్ అన్నీ టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇన్హౌస్ ల్యాబ్ ఉంటుంది. అన్ఆథరైజ్డ్ డైరీస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఉన్నాయి. ఇప్పుడు లోకల్గా ఆ విలేజ్లో పెట్టి అమ్మటమో లేకపోతే చిన్న వార్డులో పెట్టి అమ్ముకోవటమో అలాంటి వాళ్ళు కూడా టెస్టింగ్ చేయించి అమ్ముకుంటే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఫైనల్గా ఇప్పుడు అంటే ఇవి నెయ్యి కూడా కల్తీ అవుతున్న పరిస్థితి ఉందండి. నెయ్యి ఎలా కల్తీ అవుతుంది అంటే జంతు కొవ్వు కావచ్చు, అదేవిధంగా మామూలుగా వెజిటబుల్ కొవ్వు కావచ్చు, అంటే రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఎలా మీరు వాటిని నిర్ధారిస్తారు? నెయ్యి ఇట్ సెల్ఫ్ ఒక కొవ్వు. నెయ్యి అనేది ఒక ఫ్యాట్. దాంట్లో యానిమల్ ఫ్యాటు లేకపోతే మన వెజిటేబుల్ ఫ్యాట్ ఏది కలిసినా కానీ బై విజువల్గా మనం సపరేట్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకోసం మనం కొత్తగా ఒక మిషన్ కొన్నాము. దీంట్లో మనము గీలో అడల్ట్రేషన్ జరిగిందా లేదా, ఫస్ట్ జరిగితే ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ కలిసిందా, యానిమల్ ఆయిల్ కలిసిందా, ఈ సెగ్రిగేషన్ చేసి చెప్పడం కోసం మనం ఒక మిషన్ కొన్నాం, గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఈసారి ఎవరైనా డౌట్ ఉంటే శాంపిల్ తీసుకొచ్చుకుంటే మేము చేసి కల్తీ జరిగిందా లేదా నిర్ధారిస్తాం. ప్రస్తుతం మీ దగ్గరికి ఎన్ని కంపెనీలు వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, ఎన్ని కంపెనీలకి మీరు టెస్టింగ్ నిర్వహిస్తున్నారు? జనరల్గా ప్యాక్డ్ ఫుడ్ చేసే ప్రతి కంపెనీ మాకు అప్రోచ్ అవుతుంటారండి, టెస్ట్ చేస్తుంటాం. ఇంకా కొంతమంది ఇది ఏదైతే ఆహారానికి సంబంధించి ఆహార పదార్థాలకు సంబంధించి మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేయాలని, అదేవిధంగా డైరీ మిల్క్ కావచ్చు, అదేవిధంగా
ప్యాక్డ్ ఫుడ్స్ కావచ్చు వాటినన్నిటికి కూడా టెస్టింగ్ అవసరమని మనోహర్ చెప్తున్నారు. అదేవిధంగా నెయ్యి కావచ్చు, అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి టెస్టింగ్ నిర్వహించిన అనంతరం మాత్రమే తీసుకుంటే ఫుడ్ మంచిదైతే మాత్రం అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా తమను కాంటాక్ట్ చేస్తే, అంటే యాక్యురేట్ ల్యాబ్స్ని కాంటాక్ట్ చేస్తే మంచి టెస్టింగ్ నిర్వహించి నాణ్యతా ప్రమాణాలని నిర్ధారిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.